హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో చైల్డ్ ఆర్టిస్ట్ సహస్ర ఉంది. సో తను అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ సహస్ర. Hi, ఎలా ఉన్నావు? I'm good. How about you? ఫైన్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నా Thank సమరంగా మంచి సక్సెస్ కొట్టింది, అందుట్లో చేసావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? So grateful and proud. అవునా? ఎట్లా అంటే ఆ నా సమరంగా మూవీలోకి ఎట్లా వచ్చింది ఛాన్స్? To be honest, like audition తర్వాత look test, తర్వాత shoots. షూట్స్. Yes. సో ఆడిషన్లో ఏ డైలాగ్ చెప్పావు అక్కడ? ఆడిషన్లో లైక్ నేను వసంత్ భాను కలిసి చేసాం ఆడిషన్. Hmm. సో యా అంటే మూవీలో ఒక సీన్ చేసాం. ఓకే. సో ఇమీడియట్గా వెంటనే ఓకే చెప్పేశారు డైరెక్టర్. యా. అవును, నువ్వు నాట్ ఓన్లీ యాక్టింగ్ కాకుండా డ్యాన్స్ చేస్తావంట, పాటలు పాడతావంట, మల్టీ టాలెంట్ అంటే నాకు తెలిసింది. మా కోసం ఒక పాట పాడచ్చు కదా ఫస్ట్? ఓకే. పాడు, ఒక చిన్న పాట పాడు. లైక్ నా సమిరంగాలో ఇంకా పాడచ్చా? పాడు. Wait a minute. I'm kind of shy person, but I'll try. చాలా స్వెట్ అయిపోతున్నా. సరే, లాస్ట్లో పాడదులే, ఇంటర్వ్యూ అంతా Yes. అయిపోయినంత పాడికి, ఓకేనా? సో ఇప్పుడు ఇంటూ యాక్టింగ్ ఎట్లా, నీకు ఇంట్రెస్టా లేదంటే మీ పేరెంట్స్కి ఇంట్రెస్టా? యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చావు? మా పేరెంట్స్కి, నాకు, ఫ్యామిలీకి, నా అందరికీ? ఫ్రెండ్స్కి. అందరికి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇంట్రెస్ట్ నీ యాక్టింగ్లోకి నువ్వు వెళ్ళాలని. సో ఫస్ట్ ఏ మూవీలో యాక్ట్ చేసావు? నీ ఫస్ట్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్. శ్యామ్ సింగ్ రాయ్. సో శ్యామ్ సింగ్ రాయ్లో ఏ యాక్టర్స్తో కలిసి యాక్ట్ చేసావు నువ్వు? నాని గారు, సాయి పల్లవి అక్క గారు. ఎన్ని డేస్ చేసావు షూట్? 20. 20 డేస్. మరి సెట్లో ఎలా ఉన్నారు నాని గారు, సాయి పల్లవి ఇద్దరు? ఎస్. సో లైక్ అంటే వాళ్ళతో అలాంగ్ అయిపోతాము. ఎస్. మాట్లాడేవా సెట్లో వాళ్ళతో అన్నా? ఎస్, సాయి పల్లవి అక్కతో డ్యాన్స్ కూడా చేశాను. ఓకే. అంటే షూట్ లేని టైంలో డ్యాన్స్ చేశారా? ఎస్, అంటే కట్ అన్నప్పుడు డ్యాన్స్ చేయడం, మాట్లాడుకోవడం. ఎస్. మరి నాని గారితో? నాని గారిని ఆ ఫైటింగ్ సీన్లో చూసాను. హీ వాజ్ లైక్ ఫార్ అవే స్మోకింగ్. సో ఇక డిస్టర్బ్ చేయలేదు. ఓకే. సో ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నావు. ఎస్. ఇక్కడేనా మీది? తెలంగాణేనా లేదంటే వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చావా? నో, తెలంగాణనే. సో ఇంట్లో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుకుంటారా మీరు? ఎస్. సో తెలుగు చాలా తక్కువ? తెలుగు ఎక్కువనే మాట్లాడతాను, బట్ ఐ లవ్ ఇంగ్లీష్, లైక్ టాకింగ్ ఇంగ్లీష్ మోర్. బట్ ఓకే. సో తెలుగు డైలాగ్స్ అవన్నీ కూడా బాగా బై హార్ట్ చేసుకొని చెప్తావు అయితే? Yes. ఓకే. సో ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు దాకా చాలా సినిమాల్లో చేసావు, నీ లిస్ట్ చూస్తే నాకే పోయింది. చాలా యాడ్స్లో చేసావు, చాలా మూవీస్లో చేసావు కదా. నీకు బాగా టఫ్గా అనిపించిన క్యారెక్టర్ కానీ, నువ్వు చేయడానికి బాగా టఫ్ ఫీల్ అయిన క్యారెక్టర్ ఏంటి నువ్వు చేసిన? నథింగ్. నథింగ్, ఏది లేదు. నో. ఓకే. చాలా సింపుల్గా అనిపించింది. డియర్ డాడీ డియర్ డాడీ చాలా ఎంజాయ్గా, చాలా సింపుల్గా 2 డేస్లో అయిపోయింది. సో మరి నా సమరంగా షూట్ ఎన్ని డేస్ చేసావు? నా సమీరంగా 14. ఎస్, 14. 14 డేస్. మరి డైరెక్టర్ని కాకుండా హీరోని కానీ నాగార్జున సార్ని కానీ లేదంటే హీరోయిన్ కానీ ఎప్పుడైనా కలిసావా? అంటే సెట్లో మీ షూట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు రావడం అట్లా ఏమన్నా జరిగిందా? నో. జరగలేదా? లైక్ పిల్లల షార్ట్ పొద్దున తీసేశారు. సో లైక్ మార్నింగ్ టైం చేసేసాము. సో క్విక్గా అయిపోతుందని. యా, ఐ మీన్ మొత్తం మార్నింగ్ షార్ట్సే ఉండే. ఎస్. ఓకే. సో ఫస్ట్ టైం నువ్వు యాక్ట్రెస్ అవ్వాలనుకున్నప్పుడు, ఫస్ట్ టైం నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు నీకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యావు? ఆ ఫీలింగ్ ఏంటి మాతో ఎక్స్ప్రెస్ చేయి. ప్రైజ్లెస్. ఎస్, ఐ వాజ్ సో లక్కీ టు డూ దాట్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీ ఫ్రెండ్స్ కానీ, అంటే చాలా స్కూల్లో ప్రౌడ్గా. స్కూల్లో ఎట్లా ట్రీట్ చేశారు నేను? చాలా గుడ్. ఎస్. లైక్ ఎలా అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు హే సాష్రా అని అందరు నాతో వచ్చి ఆడడం, బట్ టీచర్స్ సైలెన్స్ అయినప్పుడు వాళ్ళు సైలెన్స్ ఉండడం కాకుండా మాట్లాడడం. ఇఫ్ ఐ వాజ్ రైటింగ్, వాళ్ళు నా బుక్ తీసుకొని రాయడం. ఎస్. అండ్ రిలేటివ్స్లో ఎట్లా అనిపించింది? అంటే రిలేటివ్స్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? నైస్. బాగా చాలా, receive వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. Okay. లైక్ మా ఫ్యామిలీలో ఒక తాను యాక్టర్ అని ఇలా. ఇప్పుడు బేసిక్గా ఎవరికైనా యాక్టర్ కానీ యాక్టర్స్ కన్నా ఒక డ్రీమ్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. నీకేంటి డ్రీమ్ రోల్? ఇటువంటి క్యారెక్టర్స్ నేను చెయ్యాలి అని ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఆ డ్రీమ్ రోల్ ఏంటి నీకు? నాకు డ్రీమ్ రోల్ ఏంటంటే లైక్ ఓకే, ఏ రోల్ అయినా ఓకే చేయాలి, బట్ నాకు ఏంటంటే నేను ఒక స్టోరీ రాస్తాను, అలాంటి మూవీలో నేను ఉండాలి అని ఒక. ఓకే. అంటే నువ్వు యాక్టింగ్, డ్యాన్స్ ఇవన్నీ కాకుండా స్టోరీస్ కూడా రాస్తుంటావా? ఎన్ని స్టోరీస్ రాసావు ఇప్పుడు దాకా?
టూ త్రీ 2 స్టోరీస్ రాసావు అంటే దాంట్లో ఒకటి చాలా పాపులర్ అయిపోయింది. అవునా? ఓకే. ఏంటి ఆ స్టోరీ? నో, నేను బయట పెట్టాను. అంటే పాపులర్ అయిందన్నావు కదా ఆల్రెడీ అందుకని. అది ఒక 2-3 డైరెక్టర్స్ దగ్గర పాపులర్ అయ్యింది. ఓకే. అంటే ఎటువంటి స్టోరీస్ నీకు ఇష్టం? అంటే హారరా, థ్రిల్లరా, లేదంటే లైక్ అట్లా? లైక్ కాన్ఫిడెంట్, బ్రేవ్. ఓకే. అటువంటి స్టోరీస్ రాస్తూ ఉంటావు. సో రైటింగ్. సో మరి ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? నీకు వీటిలన్నిటికి టైం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనకి 24 అవర్స్ ఉంటాయి. సో చదువుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు, స్టోరీస్ రాస్తున్నావు, షూటింగ్స్కి వెళ్తున్నావు, ఇన్ని చేస్తున్నావు కదా, టైం ఎలా మేనేజ్ చేస్తున్నావు? అన్నిటికంటే ఎక్కువ టీవీ చూసుకుంటాను. సో స్కూల్ అనేది నేను ఆన్లైన్ తీసేసుకుంటాను, ట్యుటోరియల్స్. షూటింగ్స్ అన్నప్పుడు చేయడం, నార్మల్ టైం దొరికినప్పుడు ఏమైనా రాయడం, లిజనింగ్ టు సాంగ్స్. యా. ఓకే. సో గేమ్స్ ఇలాంటి పెద్దగా ఆడవు? వీడియో గేమ్స్ ఆడతాను. ఆడతావు? అది కూడా మొత్తం అన్నీ? సో ఇప్పుడు మ్యాక్సిమం యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తారంటే పేరెంట్స్ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో బట్ నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉందా? అంటే ఎలా ఎంకరేజ్ చేసేవారు నేను? లైక్ ఓన్లీ నాకే సపోర్ట్ చేశారు ఇంట్లో. ఇంకా ఎవ్వరు ఫీల్డ్లో కాకుండా జస్ట్ మీ. నాతో సపోర్టివ్గా మా డాడీ ఇంకా మా మమ్మీ వస్తారు. ఓకే. ఇద్దరు ఈక్వల్గా సపోర్ట్ చేశారు? ఎస్. మోస్ట్లీ మమ్మీ ఎక్కువ చేసింది. మోస్ట్లీ మమ్మీ ఎక్కువ చేశారు. అండర్ స్టడీస్ అంటారు, ఓకే. మమ్మీ ఎక్కువ యాక్టింగ్ అంటుంది. ఓకే. సో డాన్స్ తక్కువ, అంటే అప్పుడప్పుడు చేస్తుంటావు? నో, డేకి ఒక 2-3 టైమ్స్ అయినా డాన్స్ చేస్తాను. ఓకే. బట్ పోస్ట్ చేయను, జస్ట్ సాంగ్స్ పెట్టుకొని వైబింగ్. అండ్ నాకు తెలిసింది ఏంటంటే నువ్వు చేసిన మూవీస్లో అందరూ డైరెక్టర్స్ అందరూ నీకు బాగా క్లోజ్, వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి కూడా నువ్వు స్టోరీస్ అవి చెప్తుంటా ఉంటావు కదా. నీకు బాగా క్లోజెస్ట్, ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాకా చేసిన మూవీస్ నీకు బాగా క్లోజెస్ట్ డైరెక్టర్ ఎవరు? ఎవ్రీ మూవీకి ఎవ్రీ డైరెక్టర్ నాతో క్లోజ్ ఉంటారు. ఇప్పుడు వల్లరి అని ఒక హారర్ మూవీ రిలీజ్ అవుతుంది, దాంట్లో తను చాలా క్లోజ్, లైక్ వీఆర్ బెస్టీస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో గర్ల్గా అంటే తను నా బెస్ట్ ఫ్రెండ్. బట్ తను లైక్ షీస్ అ ఓల్డర్ వన్. లైక్ నా సమీరంగా డైరెక్టర్ కూడా చాలా హీస్ అ రాక్ స్టార్. ఎస్, హీస్ లైక్ సో కంఫర్టబుల్. షూట్లో వెళ్ళేటప్పుడు వరాలు అని పిలుస్తారు, ఇది ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ షార్ట్ తీసినప్పుడు కూడా స్మైల్ చేస్తారు. నీ కెరియర్లో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ సైడ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్. యు ఆర్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అయిపోవాలి అని వర్డ్స్ డైలీ వింటాను. ఓకే. మీ పేరెంట్స్ కాకుండా, ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా, మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఆ డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏంటంటే, సాషాను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి, బట్ మమ్మల్ని మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఎస్. డైరెక్టర్ దగ్గర నుంచి నువ్వు ఒక పెద్ద హీరోయిన్ అయిపోతావు, ఇది నా మాట అని ఎవ్రీ డైరెక్టర్ చెప్తారు. సో మరి నాగార్జున సార్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అదే సక్సెస్ మీట్లో కలిసావు కదా, అంటే ఎట్లా ఉన్నారు సార్? అంటే ఆయన మామూలుగానే చాలా పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన రెగ్యులర్గా ఆయన వీడియోస్లో చూస్తుంటాం, చాలా ప్యాంపరింగ్ చేస్తుంటారు పిల్లల్ని. నిన్ను ఎలా ట్రీట్ చేశారు ఆయన? హీ వాజ్ లైక్, ఫస్ట్లో నాకు చాలా భయం వేసింది. లైక్ ఐ వాజ్ లైక్ వెళ్ళాలా వద్దా అని ఒక అంటేంది. సో తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్, లైక్ చాలా బ్రేవ్ అయిపోయాను. హీ వాజ్ లైక్ ఇలా అన్నారు అండ్ ఐ వాజ్ లైక్ అండ్ ఐ వెంట్ ఫర్ హిమ్. We took pictures and he also like touched my hair, pat చేశారు. ఈవెన్ నా సమీరంగాలో మేము మైసూర్కి వెళ్ళాము. ఈ ఎవరు లైక్ ఇక్కడ కప్ కాసావేంటి, ఇక్కడ యాక్సిడెంట్ అనేది మొత్తం మైసూర్లో జరిగింది. మైసూర్లో చాలా ఎంజాయ్ చేసాం, లైక్ నేను, భాను, వసంత్, నాగ చైతన్య వీళ్ళందరం లైక్ ప్యాలెస్కి వెళ్ళాము, చర్చ్కి వెళ్ళాము, అన్నీ చూసాము. సో ఇట్ వాజ్ సో ఫన్ యాజ్ వెల్. డైరెక్టర్ వాళ్ళతో కూడా చాలా షూట్స్ లైక్ అలా షార్ట్స్ చేసాము. సో ఇప్పుడు భీమా చేసావు కదా గోపిచంద్ గారితో, సో సెట్లో ఆయనతో ఇంటరాక్షన్ ఎలా ఉండింది? సూపర్. తను నన్ను ఒక సీన్ ఉంది, సో హీ లైక్ హోల్డ్ మీ. సో ఆ సీన్లో అయిపోయినాక కూడా తను నన్ను కిందికి దించలేదు, తను ఇలానే పట్టుకొని ఉండే. హీ వాజ్ లైక్ టర్నింగ్, తిరుగుతున్నాడు, ఏడిపిస్తున్నాడు, బట్ తను కిందికి దించలేదు. ఓకే. ఎస్. సో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో ఈ క్యారెక్టర్ నేను చేస్తే ఇంకా బాగుండేది అనే క్యారెక్టర్ ఏదైనా అనిపించిందా నీకు? లేదు, ఓన్లీ నువ్వు చేసిన ఎవర్ లక్ వాళ్ళది. నా లక్ వరకు నాకు వచ్చింది. ఐ నో దట్ ఐల్ బి అ బిగ్ లైక్ యాక్టర్, యాక్ట్రెస్. సో అయితే ఇప్పుడు నా సమరంగా మూవీలో ఒక డైలాగ్ చెప్పు, నువ్వు చెప్పిన డైలాగే చెప్పు మూవీలో. రే అంజీ, ఇక్కడ కప్ కాసారేంటి?
మా వాడు అంటే తను ఓ అవునా అబ్బాయి చెప్పు చెప్పు. సో దెన్ హీ విల్ లైక్ వచ్చేలోపు అక్కడ ఒక యాక్సిడెంట్ అయిపోతుంది. ఓకే. యా సో అంటే నువ్వు ఓన్గా డబ్బింగ్ చెప్పుకుంటావా లేదంటే Yes. మామూలు ఓన్ డబ్బింగ్? సూపర్. సో ఓన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా, చాలా స్వీట్గా ఉంది వాయిస్ కూడా. థ్యాంక్ యూ. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమేం చేస్తున్నావు? అంటే వల్లరి కాకుండా ఇంకా ప్రాజెక్ట్స్ అంటే లైక్ మూవీస్ అని కాకుండా వెబ్ సిరీస్ నుంచి ఏమైనా కాల్స్ వస్తున్నాయి? డియర్ డాడీ భీమా, ఇప్పుడు భీమా మార్చ్ 8కి రిలీజ్ అవుతుంది. గోపీచంద్ సార్ది అది రిలీజ్ అవుతుంది. సో యా. సో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నావు కాబట్టి మొత్తం మ్యాక్సిమం మంచి హీరోలతో హీరోయిన్లతో అందరితోనే చిన్నప్పుడు క్యారెక్టర్లు చేస్తున్నావు కదా. ఇఫ్ నువ్వు పెద్ద అయిన అమ్మాయి అయిన తర్వాత ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నావు? ఎనీథింగ్. అంటే ఎనీథింగ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు అనుష్క లాగా అరుంధతి లాంటి సినిమా చేయాలి, లేదంటే సంథింగ్ లేదా నయనతార లాగా కొంచెం అట్లా నాకు అట్లా. ఇంకా అది పార్ట్ లైక్ ఇంకా నా సామి రంగా పార్ట్ 2 తీయాలని ఉంది. లైక్ Okay. ఇలా పార్ట్ 1 చాలా పాపులర్ అయిపోయింది, చాలా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో పార్ట్ 2 కూడా చాలా బాగుంటుంది కదా. ఎవ్రీవన్ విల్ బి ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. మరి డైరెక్టర్ సార్ చెప్పావా పార్ట్ 2 చేయండి సార్ అని? ఐడియా ఇవ్వాల్సింది కానీ యా చెప్పలేదు. చెప్పలేదా? సో నువ్వే రాసే అయితే పార్ట్ 2 స్టోరీ నీకు తెలిసినంత వరకు. ఓకే. సో ఇంకా నువ్వు యాడ్స్ కూడా చేసినావు కదా, ఏమేమి యాడ్స్లో చేసావు? సిఎంఆర్, మల్బార్, మోస్ట్లీ నాకు మూవీస్ మైండ్లో ఉన్నాయి. యాడ్స్ చాలా చేశాను. శాస్త్రి బాంబ్ ఇంకా చాలా చాలా చేసావు. సరే ఓకే. అయితే ఇప్పుడు పాట పాడు, కొంచెం ఫ్రీ అయ్యావు కదా, ఇప్పుడు పాట పాడు. మా ఆడియన్స్ ఏదైనా ఒక మంచి పాట, నీకు వచ్చిన పాట ఏదైనా ఒకటి పాడు. సో ఇంకానే పాడాలా? నీ ఇష్టం, నీకు ఏదైనా పాట నచ్చితే పాట పాడు. ఓకే. ఓకే. నిన్ను చూసి నన్ను చూసి చెప్పాలని అనిపిస్తుందే, గతము తిరిగి రాదని, రేపు అన్నదే లేదని, ఇక్కడే నాకు నువ్వని. గుడ్ గుడ్ సూపర్. ఇంగ్లీష్ సాంగ్స్ కూడా. ఐమ్ సారీ బట్ నేను అది చాలా క్లిప్స్ ఉన్నాయి. ఐ విల్ లైక్ షో యూ. ఓకే ఓకే డెఫినెట్గా చూపిద్ది కానీ వీడియోస్ పంపిద్ది కానీ. ఇంగ్లీష్ సాంగ్స్ కూడా పాడతావా? యా చాలా ఇంగ్లీష్. పాడు. ఇంగ్లీష్ దిస్ వన్ రైట్, టైటానిక్ మూవీలో మై హార్ట్ విల్ గో ఆన్. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. సూపర్. Near, far, wherever you are, and you're here, and my heart will go on and on. సూపర్ సూపర్, బాగా పాడావు. తెలుగు ఇంగ్లీష్లో రెండు పాటలు కూడా చాలా బాగా పాడావు. అవును, నువ్వు పొలిమేర 2లో కూడా ఉన్నావు కదా. మరి హారర్ మూవీస్ అంటే ఇష్టమేనా నీకు మామూలుగా? మోస్ట్లీ ఇంట్రెస్టెడ్. సో మరి మూవీ చేసినప్పుడు ఏమన్నా భయం వేసిందా నీకు? నో, బట్ నిన్న రాత్రి భయపడాను. ఎందుకు? సో లైక్ రాత్రి 2 వరకు లైక్ నేను కజిన్స్ గర్ల్స్ అందరం ఒక స్లీప్ ఓవర్ చేస్తున్నాం. అండ్ దే వర్ లైక్ టాకింగ్. నేను వాళ్ళ ఫోన్ తీసుకున్నాను. నా ఫోన్ హారర్ అని కొట్టాను, చాలా క్రేజీ వచ్చింది. ఐ వాజ్ లైక్ కెన్ ఐ స్లీప్? ఐ వాజ్ లైక్ ఒక 1 అవర్ పడుకోలేదు. సో మూవీ చూసినప్పుడు కూడా నీకు భయం వేసిందా మరి పొలిమేర 2 చూసినప్పుడు? నన్ను చూడనీయలేదు. ఇట్స్ 18+. ఓకే. బట్ నా పార్ట్ చూసాను. నీ పార్ట్ మాత్రం నువ్వు చూసావు. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు యాక్ట్రెస్కి ఉన్నావు కదా. సో నీలో నేను మాట్లాడుతుంటే నాకు నీలో ఒక డైరెక్టర్ లక్షణాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. సో రైటింగ్ అంటున్నావు, డైరెక్షన్ అంటున్నావు కదా. సో ఫ్యూచర్లో నీకు డైరెక్షన్ చేయాలని డ్రీమ్ ఉందా? ఎస్ చాలా. డెఫినెట్గా ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతావు అయితే. ఎస్ థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు దానికోసం స్టోరీస్ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా డైరీలో రాశాను. యా నాకు చెప్పాలని ఉంది స్టోరీ, బట్ ఇట్స్ సస్పెన్స్. ఓకే. స్పాయిలర్స్. ఓకే. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు పక్క చదువుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు కదా. నీకు వీటిలన్నిటికి టైం ఎలా సరిపోతుంది?
అంటే నాకు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు, స్టడీ యాక్టింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఫస్ట్ స్టడీస్కి యాక్టింగ్కి టైం ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే యాక్టింగ్ ఉంటే ఒకవేళ టైం ఫస్ట్ యాక్టింగ్ ఇది ఇట్లా ఇంత జల్దీ వచ్చారంటే ఫస్ట్ యాక్టింగ్కి ఇచ్చేస్తాను. తర్వాత బ్రేక్ వచ్చినప్పుడల్లా ట్యూటోరియల్స్ చూస్తాను. ఓకే. మోస్ట్లీ నేను అనేది టైం మైండ్లో పెట్టుకోను, చేస్తే చేసేయాలి, ఒకవేళ ఇది ఇప్పుడు కావాలంటే అది మళ్ళీ రేపు చేయొచ్చు అని. ఓకే. సో తెలుగు సినిమాల్లో నీకు బాగా ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? నాగార్జున గారు, గోపీచంద్ గారు, ఇంకా పేరు గుర్తొస్తలేదు, బట్ ఈ టూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. హీరోయిన్స్లో ఎవరు ఇష్టం బాగా? హీరోయిన్ అంటే డియర్ డాడీలో అక్క పేరు మర్చిపోయాను, బట్ ఆ అక్క అండ్ అక్క అయితే ఎక్కువ క్లోజ్, బట్ నాకు డైరెక్టర్స్లో చాలామంది క్లోజ్. ఓకే. నీకు డైరెక్టర్స్లో అంతమంది క్లోజ్ కదా, నీకు బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనిపించింది? ఇంతమంది వర్క్ చేసావు కదా, ఈ డైరెక్టర్ సార్ వర్క్ చాలా బాగుంది, సూపర్గా ఉంది, నేను నీకు ఇన్స్పిరేషన్గా తీసుకునే అనిపించేలా డైరెక్టర్ ఎవరు? అందరూ ఒక్కళ్ళని కాదు. ఎస్, హర్ష సార్, ఇంకా విజయ్ బిన్ని సార్, అందరు డైరెక్టర్స్. ఓకే. యా, శ్రీకాంత్ సార్. సో ఇప్పుడు నువ్వు వర్క్ చేసిన డైరెక్టర్స్ కాకుండా ఇప్పుడు ఉన్నారు కదా డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ సార్, రాజమౌళి సార్, త్రివిక్రమ్ సార్, ఇట్లా వీళ్ళ డైరెక్టర్స్లో ఎవరు నీకు బాగా ఇష్టమైన డైరెక్టర్? డైరెక్టర్స్ అనేది నేను ఎక్కువ ఫస్ట్ ఎవరు లాస్ట్ అని పెట్టుకోను, అందరూ ఈక్వల్, అందరు చాలా లవ్లీ, చాలా చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఓకే. సో మరి ఇప్పుడున్న యాక్టర్స్లో ఎవరితో అయితే యాక్ట్ చేయాలని నీకు బాగా డ్రీమ్? ఇప్పుడున్న హీరోస్తో అంటే ఇప్పుడు నాగార్జున సార్ని కలిసావు, అట్లనే గోపిచంద్ సార్ని కలిసావు, అలానే నీకు ఒక హీరోని లేకపోతే మహేష్ సారా, పవన్ సారా, ఎన్టీఆర్ సారా, ప్రభాస్ సారా, ఎవరితో నీకు స్క్రీన్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఫ్యూచర్లో? బాలకృష్ణ గారు. బాలకృష్ణ సార్తో. ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం? లైక్ ఐ డోంట్ కేర్, మూవీ పేరు లెజెండా? నో అఖండ? నో, ఇంకో ఫ్రెంచ్ భగవంత్ కేసరి. ఐ డోంట్ కేర్. ఆ మూవీ చూస్తే ఫస్ట్లో నాకు మూవీస్ నేను ఎక్కువ చూడను, లైక్ ఎక్కువ సాంగ్స్ వింటాను. సో ఐ వాజ్ లైక్ లిజనింగ్ టు సాంగ్స్. మై మమ్మీ జస్ట్ అన్నది ఒక మూవీ చూద్దాం, నేను ఎక్కువ సాంగ్స్ ఎందుకు వింటాను అని. ఒక మూవీ పెడితే ఐ వాజ్ లైక్, అండ్ దెన్ ఐ వాజ్ వావ్. ఫస్ట్ అది నాకు బాలకృష్ణ గారి మూవీ అని తెలియదు, ఏదో నార్మల్ మూవీ పెట్టిందేమో అని ఇలా చూస్తున్నాను, అండ్ ఇట్ వాజ్ లైక్ సో అమేజింగ్. సో అప్పటి నుంచి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఎస్. సో హీరోయిన్స్లో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది? హీరోయిన్స్లో ఆల్రెడీ సైఫ్ అలీ అక్కతో చేశాను, బట్ స్టిల్ ఇంకోసారి చేయాలని ఉంది, ఇంకా శ్రీలీల అక్క. సో ఓకే, శ్రీలీలక్కతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. సో ఇంకా తమిళ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్ అన్నీ చూస్తుంటావా? ఓన్లీ తెలుగు మూవీసే చాలా తక్కువగా చూస్తావా? అన్ని మూవీస్ చూస్తాను, బట్ సాంగ్స్ అంటే 3 minutes ఉంటుంది కదా, సో సాంగ్స్ ఒక 10 minutes వరకు వింటాను. అండ్ మూవీస్ అనేది తినేటప్పుడు ఆర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ స్లీప్ ఓవర్ అలా ఉన్నప్పుడు చూస్తాను. సో స్టడీ, యాక్టింగ్ ఈ రెండూ కాకుండా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? అంటే యాజ్ ఎన్ యాక్ట్రెస్ కాకుండా, అంటే ఇప్పుడు నీకు చదువుకోవడానికి వర్క్ లేదు, అంటే స్కూల్ వర్క్ లేదు, యాక్టింగ్కి లేదు, ఖాళీగా ఉన్నావు ఒక 3-4 days, ఏం చేస్తావు మామూలుగా ఇంట్లో ఉంటే? ఓకే, ఇప్పుడు ఒక ఉంటే ఎవ్రీ 2-3 weeksకి లైక్ షూట్స్ లేనప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను, కెఫేస్, ఇలా పార్క్స్, ఇలా టెంపుల్స్, ఇలా వెళ్తుంటావు. సో ఫ్రీ టైం అంతా అట్లా స్పెండ్ చేస్తుంటావు అంతేనా? అండ్ గ్రాండ్ పేరెంట్స్తో బయటకు వెళ్తాను. ఓకే. అలంకృత. ఓకే. యా, మోస్ట్లీ నాకు గ్రాండ్ పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, అందరితో టైం స్పెండ్ చాలా ఇష్టం. వాళ్ళతో ఉంటే అసలు టైం నాకు తెలీదు. అండ్ బట్ మళ్ళీ షూట్స్ వచ్చినప్పుడు ఐ కెన్ విత్ దెమ్. ఉన్న ప్లాన్స్ అన్ని ఐమ్ సారీ వీ హ్యావ్ టు క్యాన్సల్ అని చెప్పేస్తాను. సో ఇప్పుడంటే ఎలాగో యాక్ట్రెస్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయావు కదా, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ని చూస్ చేసుకునేదాన్ని? ఇఫ్ ఇన్ కేస్ యువర్ ఇంటూ యాక్టింగ్, సింగర్, అసలు యాక్టింగ్, సింగింగ్, డబ్బింగ్ ఇవన్నీ కాకుండా అవుట్ ఆఫ్ ఫిలిం ఫీల్డ్కి కాకుండా ఇంకొక ఫీల్డ్ ఏదైనా చూస్ చేసుకో. ఐఏఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టడీస్, అది చూస్ చేసుకుంటావు. ఎస్. సో యాక్టింగ్ కాకుండా. గుడ్. సో సహస్ర, నువ్వు వర్క్ చేసిన డైరెక్టర్స్లో నీకు ఎవరు బాగా క్లోజు, ఎవరు నీకు బాగా ఫేవరెట్ డైరెక్టర్?
శ్రీకాంత్ సార్, సంతోష్ని మ్యామ్, హర్ష సార్, విజయ్ బిని సార్, ఇంకా విజయ్ సార్ అని ఇంకో డైరెక్టర్ ఉన్నారు, తను ఖేల్ మూవీ తీస్తున్నారు, ఇంకా ప్రణవ స్వరూప్ సార్, ఇంకా చాలామంది. ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్ విత్ హీరోయిన్, ఆల్రెడీ సాయి పల్లవి గారితో చేసావు ఆల్రెడీ నువ్వు, అట్లా ఒక హీరోయిన్తో యాక్ట్ చేయాలంటే ఎవరితో యాక్ట్ చేయడం నీకు బాగా ఇష్టం? ఇంకోసారి సాయి పల్లవి అక్క, మళ్ళీ రితికా సింగ్ అక్క, మళ్ళీ రైమా సేన్ అక్క, లైక్ చేసిన పీపుల్తో మళ్ళీ ఇంకొక సెకండ్ మూవీ చేయాలని నీ ఫీలింగ్. సో చాలా చిన్న ఏజ్లోనే స్టోరీస్ రాస్తున్నావు, డైరెక్షన్ చేస్తానంటున్నావు కదా, చిన్నప్పటి నుంచి మీ మమ్మీ మీ డాడీ నీకు స్టోరీస్ చెప్పేవారా? అంటే అవి ఇన్ని అట్లాగా స్టోరీస్ రాయాలి అనే థాట్ వచ్చిందా? ఎట్లా నీకు ఆలోచన ఎలా వచ్చింది స్టోరీస్ రాయాలని? వెన్ ఐ వాజ్ లైక్ 5 మమ్మీ వాళ్ళు చెప్తూ ఉండే, బట్ నేను అప్పుడు చిన్న పాప కాబట్టి నేను అన్ని మైండ్లో పెట్టుకుంటుండే కాదు. సో లైక్ మమ్మీ స్టోరీ లైక్ టింకుల్ బెల్ అని ఇలా చాలా రైమ్స్ చెప్తుండే. అండ్ అలా నేను ఒక 10 years వచ్చినప్పటి నుండి ఐ వాజ్ లైక్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్. ఐ వాజ్ లైక్ మమ్మీ లెట్స్ డూ ఇట్ అంటే ఆల్ రైట్, మా ఫ్రెండ్ ఉన్నారు, ఇలా ఫ్రెండ్ ఉంది అని ఇలా చెప్పింది. ఓకే. సో ఇప్పుడు మన టాలీవుడ్లో ఉన్న హీరోల పేర్లు, హీరోయిన్ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1 wordలో చెప్పాలి నువ్వు. ఓకే. ఓకేనా? మెగాస్టార్ చిరంజీవి సార్. తను డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, యా. బాలకృష్ణ గారు. గుడ్, అమేజింగ్. నాగార్జున గారు. నాగార్జున గారు కింగ్. ఓకే. మహేష్ బాబు సార్. క్యూట్. వెంకటేష్ గారు గ్రేట్. ప్రభాస్ కూడా గ్రేట్. ఎన్టీఆర్ ఎస్, డాన్సింగ్. ఆయనలో డ్యాన్స్ ఇష్టం బాగా. రామ్ చరణ్ గారు. నాటు. రామ్ చరణ్ గారు. ఎస్, చాలా గ్రేట్. అంటే ఆయనలో నీకు ఏ ఇష్టం? అంటే ఆయన యాక్టింగ్ ఇష్టమా, లేదంటే ఆయన స్టైల్ ఇష్టమా? డాన్స్ ఇష్టం. స్టైల్, హైట్. పవన్ కళ్యాణ్ గారు. ఎస్, గుడ్. సాయి పల్లవి. గ్రేట్, గుడ్, ఆసమ్. ఓకే. శ్రీలీల. గుడ్, గ్రేట్. రితికా సింగ్. గ్రేట్ అండ్ కైండ్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ నీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు అర్థమైందంటే త్వరలోనే ఒక ఫ్యూచర్ స్టార్ అయిపోతావు అర్థమైంది నీ మాటలను బట్టి. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నావు, ఎట్ ఏ టైం నీకు చాలా క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన ఉందని నాకు అర్థమైంది, స్టోరీ రైటింగ్ గురించి, డైరెక్షన్ గురించి. సో త్వరలోనే నువ్వు మంచి యాక్ట్రెస్, ఇంకా పెద్ద యాక్ట్రెస్ అవుతావని మా ఛానల్ తరపు నుంచి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. You're welcome. Nice to meet you. Nice to meet you.